హాయ్ అండి. నిన్న సాయంత్రం ఒక కస్టమర్ అయితే 4 చీరలు తీసుకొచ్చిందండి బ్లౌజులు కుట్టమని. అవి అత్త కోడళ్ళే అండి. వాళ్ళు పట్నాలు వేసుకుంటున్నారు. అందుకని ఈరోజు సాయంత్రం వరకు బ్లౌజులు అనేది ఇవ్వమన్నది. నేను నైటే ఈ 4 బ్లౌజులు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అత్త కోడళ్ళ చీరలండి. ఈ 3 చీరలకు ఫాల్స్ వేయమన్నది. ఇంకొక చీర ఫాల్ వద్దన్నది. ఓన్లీ కొంగులు మాత్రమే కుట్టుమన్నది. ఆ చీర ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. చీర మొత్తం ఇలాగే ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇవి 2 అత్తవి, ఇవి 2 కోడలివి. ఈ అత్త కోడళ్ళు సేమ్ చీరలు తీసుకున్నారండి. కలర్స్ వేరే కానీ డిజైన్ మాత్రం సేమ్. ఇవి కోడలివండి. ఇవి 2 అత్తవి. ఇవి సాయంత్రం వరకు ఇవ్వమన్నారు. చూద్దాం, 6 గంటల వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక సింపుల్ చిట్కా అండి. ఇప్పుడు మనకు శారీ బార్డర్ ఉన్ని బ్లౌజ్ ఒకే విధంగా వచ్చిందనుకోండి. చూడండి, ఇగో శారీ బార్డర్ ఉన్ని ఇది దీని మీద బ్లౌజేనండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ కుట్టుకున్నప్పుడే బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే నేనేం చేశాను, ఈ 3 చీరల ఫాల్ అనేటివి పిండేసుకొని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ కుడతాను కదా, ఈ బ్లౌజ్ కుట్టినప్పుడే దారం అనేది ఎక్కువగా చుట్టుకుంటాను బాబిన్కు చుట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత వెంబడే నేనేం చేస్తానంటే దారం ఉంటుంది కదా, అప్పుడే ఈ చీరకు ఫాల్ అనేది కూడా వేసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఒక చీర ఫాలు ఒక బ్లౌజు అనేది కంప్లీట్ అవుతుంది. వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుంది. టైం కూడా సేవ్ అవుతుందండి. ఈ ఐడియా మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ జాకెట్లు కూడా సేమ్ బార్డర్ మాదిరిగానే వచ్చాయి. అలాంటప్పుడు నేను ఈ బ్లౌజులు కుట్టిన వెంబడే కూడా ఈ చీరలకు అనేది ఫాల్స్ అనేది వేసుకుంటాను. ఇలా చేస్తే కూడా వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందండి. మరి మీకు ఈ ఐడియా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.